ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల పట్టణంలో నామ స్వరంతో మారుమోగిన వైకుంఠ ఏకాదశి వేడుకలు. పలు ఆలయాల్లో ఘనంగా ప్రత్యేక పూజలు, కొట్టెత్తిన భక్తులు. నంద్యాల సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో మహాసభలను జయప్రదం చేద్దాం. బైక్ ర్యాలీ నిర్వహించేసి సిఐటియు నాయకులు. నంద్యాల పేదల ఆకలి తీర్చేందుకే శ్రీ విశాలాక్షి పథకం. పేద ప్రజల ఆకలి తీర్చే ఆపద్ బంధువుడు గోళ్ల రాజేష్. రూపాయికే వెజిటేబుల్ పలావ్ కర్రీ పథకం ప్రారంభం. నంద్యాల పట్టణంలో నషాస 2026 సంవత్సర ఉర్దూ క్యాలెండర్ ఆవిష్కరించిన ఉర్దూ సాహిత్య ప్రియులు సయ్యద్ సలముల్లా హఫీజ్ జమూన్ మౌలానా. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీ. మార్కెట్ యార్డ్లో ఈవీఎం గోదాములను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమారి గల్లా. నంద్యాలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలు ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు. సిఎస్సి డాక్టర్ రెడ్డి. నంద్యాల పట్టణంలోని నిరుపేదలకు ఇంటి స్థలాలు వచ్చేంత వరకు పోరాటం మాటలు. సిపిఐ నాయకులు డిమాండ్. ఆలగడ్డ పాలసాగరంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి. శ్రీ వెంకటేశ్వర స్వామికి కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం. స్వామివారిని దర్శించుకున్న భక్తులు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో బనగానపల్లిలో ఎట్టకేలకి ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటుకు ఆమోదముద్ర. నంద్యాలలో వేగవంతంగా ఎంఆర్సీ భవన నిర్మాణ పనులు. నాణ్యతతో భవన నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ. జిల్లా విద్యాశాఖ అధికారి ఎంఈఓ బ్రహ్మనాయక్. నంద్యాల పట్టణంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు పలు ఆలయంలో ఘనంగా నిర్వహించారు. నంద్యాల సంజీవ్ నగర్ రామాలయంలో శ్రీ భగవత్ సేవ సమాజ్ ఆధ్వర్యంలో ఆలయంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేష అభిషేకము మరియు పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తులకు క్యూ లైన్లో ఏర్పాటు చేశారు. నంద్యాల గుడిపాటి గడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష అభిషేకములు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యగా స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. నంద్యాల తెలుగుపేట శ్రీ మద్దిలెట్టి నరసింహస్వామి ఆలయం నందు వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభ పర్వదినము. ఉపవాసము, ఏకాదశి ఉపవాసము అంటే భగవంతుని యందు సన్నిహితంగా ఉండి ఆ స్వామిని సేవిస్తే అనంతమైనటువంటి సుఖ సంతోషాలు, పుణ్యము సంపాదిస్తారని చెప్పేసి ఆ విధంగా దేవతలు ఈ ధనుర్మాసంలో ప్రాతకాలం ముందు ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శిస్తారు. తదాతు ఆ
భక్తులంతా కూడా ఈ రోజు ఆ ఉత్తర ద్వారం గుండా భగవంతుని దర్శనం చేసుకుంటే అనంతమైన పుణ్యం కలుగుతుంది ఇతిహాసం. కాబట్టి భక్తులంతా కూడా స్వామి దర్శనం ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తించాలని మేము కూడా మనసారా సర్వేజన సుఖినోభవంతో ప్రార్థిస్తున్నాం. పూర్ణము నారాయణాయ. సెల్లు పోయింది సాధ్యం అని చెప్పు అడిగితే. ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నంద్యాల పట్టణంలో గుడిపాటిగడ్డ వీధి యందు వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు స్వామి వారికి తెల్లవారుజామున అభిషేకము, తర్వాత మంత్రపుష్పము, అలాగే దేవాలయంకు విద్యుత్ అలంకరణ, పూల అలంకరణ, భక్తులకు క్యూ లైన్లు ఏర్పాటు చేసి ప్రసాద వితరణ ఏర్పాటు చేసి ఉన్నాము. కాబట్టి భక్తులందరూ ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు ప్రాతులు కావాలని కోరుకొనిచున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం. భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మన నంద్యాల వంటవన్ పరిధిలోని గుడిపాటిగడ్డలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ముక్కోటి ఏకాదశి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ మన యువో గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగానే ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్స్ కానీ ఇతర ఏర్పాట్లు కానీ అన్ని ప్రాపర్గా ఉన్నాయి. దాదాపు మా జిల్లా ఎస్పీ సార్ మరియు ఏఎస్పీ మేడం యొక్క ఆదేశాలతో 100 మంది పోలీసు సిబ్బందితో ఇక్కడ బందోబస్తు అర్లీ మార్నింగ్ 3 గంటల నుండి బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరికీ కోరేది ఏమంటే ఈ దూరం నుండి వచ్చే వాళ్ళందరూ కొంచెం పార్కింగ్ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ పార్క్ చేసుకోవాలని చెప్పేసి, ఈ టెంపుల్ చుట్టుపక్కల ఓన్లీ నడుచుకుంటూ మాత్రమే రావాలని చెప్పేసి, ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకొని పోవాలని చెప్పేసి పోలీసు శాఖ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతున్న మహాసభలకు జయప్రదం చేయాలని నంద్యాల టౌన్లో సిఐటియు పట్న కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ సిఐటియు ఆఫీస్ నుండి బయలుదేరి జనరల్ హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీస్, పద్మావతి నగర్ వచ్చి మున్సిపల్ ఆఫీస్, ఆర్టీసీ బస్టాండ్, బంగారు అంగల మీదుగా గాంధీ చౌక్ సెంటర్ మీదుగా ఆత్మకూరు బస్టాండ్ గంగా హటాలు దగ్గర ముగిసింది. గంగా హటాలు దగ్గర ముగించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్న అధ్యక్ష కార్యదర్శులు కేఎండి గౌస్ పి వెంకటలింగం, సిఐటియు సీనియర్ నాయకులు తోట మధుల పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4వ తేదీ వరకు మహాసభలు జరుగుతున్నాయని, 4వ తేదీన విశాఖపట్నం ఆర్కే బీచ్లో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించబడుతుందని, ఈ మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలపై చర్చిస్తారని, దేశ సంపదను కార్పొరేట్ పరం చేస్తూ పని గంటలు పెంపు, 44 రకాల కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లు చేసి కార్మికులను నయా బానిసలుగా చేసే ఈ కోడ్లను రద్దు చేయడానికి మరియు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం స్కీమ్ వర్కర్లకు, అంగన్వాడీ ఆశా మధ్య భోజనం వీవోలకు కనీసం వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగించాలని డిమాండ్ చేశారు. విధంగా కాకుండా కేవలము ఎంతమంది ఉన్నప్పుడు 40% ఉంటే తప్ప ఆ యొక్క యూనియన్ ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదు. యజమాని యొక్క అనుమతి తీసుకోకుండా సమ్మెకి పోవడానికి అవకాశం లేదు. ఇంత దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వం కార్మిక వర్గానికి ఎంతో న్యాయం చేస్తున్నాము, మేము న్యాయం చేయబోతున్నామని నమ్మబలికే పరిస్థితి ఉంది. వీటన్నిటి గురించి ఈ రోజు 31వ తారీఖు నుంచి 4వ తారీఖు జనవరి 4వ తారీఖు వరకు ఆల్ ఇండియా మహాసభలో కార్మిక వర్గం యొక్క సమస్యలు ఏంటి, ఈ యొక్క ప్రభుత్వాలు ఎటువంటి అన్యాయం చేయబోతున్నాయి, వాటికి వ్యతిరేకంగా ఈ దేశం ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి ఈ దుర్మార్గ చట్టాలను వెనక్కి నెట్టడానికి ఈ మహాసభ చర్చించబోతుంది, తీర్మానాలు చేయబోతుంది. ప్రజానీకం కూడా వాటిని గమనించాలని మేము సిఐటిగా కోరుతూ ఉన్నాం. పేరు మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం 40 కోట్ల మంది కార్మికులకు అన్యాయం చేస్తుంది. స్కీమ్ వర్కర్లుగా అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్నం భోజనం, విఓఏ ఇటువంటి దానిలో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తుంటే వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా దానిని పట్టించుకోవడం లేదు. కాబట్టి రేపు జరగబోయే మహాసభలలో రాబోయే 3 సంవత్సరాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు ఏ విధంగా పోరాడాలని చెప్పేసి
చర్చించే మహాసభలు. కాబట్టి కార్మిక వర్గం అందరూ కూడా ఈ మహాసభలు జయప్రదం చేసే దాంట్లో కృషి చేయాలని చెప్పేసి CI2గా కోరుతా ఉన్నాం. మహాసభకు దేశ నలుమూలలో నుండి 2000 మంది ప్రతినిధులు వస్తున్నారు. ఈ మహాసభలలో రాబోయే 3 సంవత్సరాల్లో ఏమి చేయాలనే దానిపైన చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. కాబట్టి దేశంలో ఉండే కార్మికులందరూ ఈ మహాసభలను జయప్రదం చేయడానికి సహాయ సహకారాలు అందించాలని మేము CI2గా డిమాండ్ చేస్తూ ఈరోజు CI2 ఆఫీసు నుండి జనరల్ హాస్పిటల్, పద్మావతి నగర్ ఆర్చి, మున్సిపల్ ఆఫీసు, RTC బస్టాండ్, గాంధీ చౌక్, ఆత్మకూరు బస్టాండ్, శ్రీనివాస్ సెంటర్ వరకు CI2 టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిరసన తెలియజేసి కార్మికులను ఉత్తేజపరచడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. పేదల ఆకలి తీర్చేందుకు విశాలాక్షి పథకమని నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ ఆర్థిక సహకారంతో రూపాయికే వెజిటేబుల్ పులావ్ కర్రీ ఇస్తున్నట్టు కార్యక్రమ నిర్వాహకులు సీనియర్ పాత్రికేయులు నూర్ బాషా తెలిపారు. నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సంఘమిత్ర బాలుర గృహం సమీపంలో ఏర్పాటు చేసిన వెజిటేబుల్ పులావ్ కౌంటర్ను కూరగాయల మార్కెట్ ప్రసాద్, APUWJ జిల్లా కార్యదర్శి ఉస్మాన్ బాషా, APUWJ నంద్యాల ఉపాధ్యక్షులు నూర్ బాషాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోళ్ల రాజేష్ పేదలకు తన వంతు సహాయం అందించేందుకు, పేదల ఆకలి తీర్చేందుకు ₹1 వెజిటేబుల్ పులావ్, కర్రీ, పప్పు ఏర్పాటు చేయడంతో ఎంతో అభినందనీయమని, పేద ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఇటువంటి కార్యక్రమాన్ని గోళ్ల రాజేష్ తల్లి విశాలాక్షి పేరిట ఈ పథకం నంద్యాలలో ప్రారంభించడం శుభ పరిణామమని, ప్రతిరోజు నిరంతరం ఈ పథకం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గోళ్ల రాజేష్ నంద్యాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని, ఇటీవల తుఫాన్ వల్ల పంట దెబ్బతిన్న కౌలు రైతులకు ఆర్థిక సహాయం, దీర్ఘకాలిక రోగులకు మందులు కొనేందుకు ఆర్థిక సహాయం, కొన్ని లక్షల రూపాయలు పంపిణీ చేశారని, నిరుద్యోగ వికాస వృత్తి కింద ఉద్యోగం లేని నిరుద్యోగులకు ఒక్కొక్కరికి 2000 చొప్పున 2 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఇక నంద్యాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు చాలా శుభదినం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని నేను ముఖ్య అతిథిగా రావాల్సి వచ్చింది. నంద్యాల పట్టణ వాస్తవ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త గోళ్ల రాజేష్ గారు గత 4 రోజులుగా ఏదైతే ₹1 పుల్కా కర్రీ అని మధ్య సామాజిక ప్రజానికి అందిస్తూ ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలనే సాంప్రదాయం మన హిందూ సనాతన ధర్మంలో ఉంది. ఆ ధర్మాన్ని గోళ్ల రాజేష్ గారు పాటిస్తారని తెలియజేస్తూ ఈరోజు కొత్తగా ₹1 వెజిటేబుల్ బిర్యానీ అందిస్తున్నారు. ఈరోజు నేను సభాముఖంగా చెప్పేది ఏమంటే, గోళ్ల రాజేష్ గారు మరింత అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటూ, నంద్యాల పట్టణ ప్రజల వాస్తవులకు మరింత చేరువగా ఉంటూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమం కోరుకోవాలని ఆ పరమేశ్వరుని సదా కోరుకుంటున్నారు. అందరూ నమస్కారం. మన నంద్యాల వాసి అయినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త అయినటువంటి గోళ్ల రాజేష్ గారు దాదాపు నెలకు పైగా, అంటే 2 నెలల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎన్నో విధాల ఆర్థిక సాయం కావచ్చు, ఎన్నో విధాలుగా అన్నదానం కావచ్చు, ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఆదుకుంటూ వాళ్ళకి ప్రజలకు నేనున్నాను ప్రజల పెద్దన్నగా ముందుకు వచ్చారు మన గోళ్ల రాజేష్ గారు. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు మనం ఎన్నోసార్లు చెప్పాము. గోళ్ల రాజేష్ గారు కౌలు రైతులకు అయితే ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో ఇబ్బంది పడుతుంటే వారికి ప్రతి ఒక్కరిని గుర్తించి దాదాపు తొలి విడతలో 2,30,000 ఇవ్వడం జరిగింది. ఇంకో విడతలో 2,40,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు నెల 3వ తారీఖున జనవరి 3న మరో విడత కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ రోజు చూసుకున్నట్టయితే గడిచిన 2 వారాల నుండి కేవలం ₹1 2 పుల్కాలు, కర్రీ, పప్పు అందిస్తున్నాము. సో ఈ రోజు అయితే వైకుంఠ ఏకాదశి పర్వదినము శుభ సందర్భంగా గోళ్ల రాజేష్ గారు కేవలం ₹1 కలర్ రైస్, కర్రీ ఈ రోజు నుంచి అందించబోతున్నాము. ఇదే కార్యక్రమం ప్రతిరోజు ఉండబోతుంది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు ప్రజలందరూ ఆశీర్వదించి భగవంతుడు ప్రార్థన చేయాలని మన గోళ్ల రాజేష్ గారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు ఇంకా చేయడానికి కూడా గోళ్ల రాజేష్ గారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా గోళ్ల రాజేష్ గారిని ప్రార్థిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ రోజు మన నంద్యాల వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజికవేత్త శ్రీ గోళ్ల రాజేష్ గారు మన ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా
రూపాయికే వెజిటబుల్ రైస్ కర్రీ ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల రోజులుగా కూడా ఆయన రూపాయికే 2 పుల్కాలు కర్రీ పప్పు ఏర్పాటు చేస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. పేద ప్రజలు ఆకలితో ఉండకూడదనే ఒక సదుద్దేశంతో ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ తెరిసా సేవా స్ఫూర్తితో గోళ రాజేష్ గారు మన నంద్యాల వాసులకు ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం ఎంతో అభినందనీయము. గతంలో కూడా ఆయన కౌలు రైతులకైతేనేమి ఒక్కొక్కరికి దాదాపు 3,000 చొప్పున 150 మంది 200 మంది వరకు 6 లక్షల రూపాయలు పంపిణీ చేశారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అంటే షుగరు, బీపీ, అలాగే స్టంట్ వేసుకున్న వాళ్లకు, హృద్రోగ బాధితులకు ప్రతి నెల 2,000 చొప్పున ఇస్తారని ఇప్పటికి 2 సార్లు దాదాపు 200 మంది దాకా 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే నిరుద్యోగులు 2022 సంవత్సరం డిగ్రీ పూర్తి చేసిన వారు ఒక 2,000 రూపాయలతో వారికి ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితేనేమి వాళ్ళ నిరుద్యోగ వృత్తి కోసము ఖర్చుల కోసము 2,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పి ఇప్పటికే దాదాపు 100 మంది వరకు 2 లక్షల రూపాయలు నిరుద్యోగ వికాస అభివృద్ధి కింద ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం విశాలాక్షి పేరుతో వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా మంచి రోజు ఈ రోజు ఈ వెజిటబుల్ కర్రీ రూపాయికి ప్రారంభం చేశారు. ఇంకా ఆయన పలు సేవా కార్యక్రమాలు చేస్తా అన్నాడు. కాబట్టి గోళ్ళ రాజేష్ గారికి మన నంద్యాల పట్టణ ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తూ ఆయన మరిన్ని సేవా కార్యక్రమం చేయడానికి ఆ దేవుడు, ఆ వైకుంఠుడు ఆయనకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, అలాగే ఆయన అందరికీ సేవ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. నంద్యాల పట్టణంలో నేషనల్ ఇంగ్లీష్ స్కూల్ నందు నజాసా 2026 సంవత్సరం ఉర్దూ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు నజాసా ఉర్దూ ప్రింటర్స్ నిర్వాహకులు మహ్మద్ ఇర్ఫాన్ అధ్యక్షతన జరిగిన సమావేశం నందు నంద్యాల పట్టణానికి చెందిన ఉర్దూ సాహిత్య ప్రియుడు సయ్యద్ సలాముల్లా హఫీజ్ జమూన్ మౌలానా అబ్దుల్లా అజీజ్ ఖాజా హుస్సేన్ సలీం నాయిపత్తుల తదితరులు పాల్గొని ఉర్దూ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల ప్రాంత ప్రజల సౌకర్యార్థం స్థానిక నమాజ్ సమయాలు మరియు ఇస్లామిక్ తేదీలతో కూడిన వ్యక్తిగత క్యాలెండర్ను అత్యంత నాణ్యతతో రూపొందించడంపై హర్షం వ్యక్తం చేశారు. నిర్వాహకులను అభినందించారు. बहुत खुशी का मौका है कि नज़ा उर्दू प्रिंटर की जानिब से एक उर्दू कैलेंडर भी नंद्याल के औक़ातुस सलात के साथ नमाज के टाइमिंग के साथ, नमाज का टाइमिंग जो मसाजिद में होता है उसके अलावा भी मस्तूरात के लिए भी सहूलत है, ख़वातीन के लिए भी, कि इसमें हर रोज़ का एवरी डे का नमाज का टाइम है, जिससे पहचाने कि हमारी नमाज की औकात की हिफाजत भी होगी और उसके साथ साथ उसकी पाबंदी भी होगी। उसके अलावा और भी बहुत सारी नबी सल्लल्लाहु अलैहि वसल्लम की हदीसें जो 1 महीने तक हमें अगर देखते रहेंगे, हो सकता है वो हमारे अंदर अमल आ जाए। ये कैलेंडर इतने घरों तक जाएगा, एक हदीस भी अगर कोई अमल कर उस पर अमल कर ले, उसका सवाब इंशाल्लाह इरफान बादशाह को जाएगा। और उनको जो एडवर्टाइजमेंट के तौर पर जो भी साथ दिए हैं, ताउन किए हैं, उनको भी इसका हिस्सा रहेगा। मैं और भी नंद्याल के लोगों से गुजारिश करता हूँ, जो भी ऐसे खैर के काम हैं जो आम पब्लिक को इस्तेमाल होता है, उसमें अपना हिस्सा मुकम्मल तौर पर डालने की कोशिश करें। अल्लाह हमारी इन कोशिशों को कामयाब करे। अस्सलाम वालेकुम रहमतुल्लाह। अयाम हैं, लम्हात हैं, वो इसलिए कि जो है नज़ा प्रिंटर इरफान भाई ने जो है एक उर्दू कैलेंडर निकाले हैं। इसमें बहुत ही अभी हमारे साथियों ने जो है मेहमानों ने बताया तेलुगु ज़बान में कि जो है बहुत ही बेहतरीन कैलेंडर है। इसमें अखबार ज़रीन देखने को मिलते हैं, अहादीस को पढ़ने को मिलते हैं और इसी तरह से नमाज के औक़ात को भी जो है पढ़ने में मिलते हैं। अभी मौलाना ने कहा कि जो है मस्तूरात के लिए नमाज के औक़ात घरों में नहीं नजर आते हैं, लेकिन जो है कैलेंडर बाकायदा जो है ये साल हो जाने के बावजूद भी नेक्स्ट ईयर भी जो है ऐसे ही तब तक जो है फट जाएगा, उस वक्त तक जो है हिफाजत से रखेंगे इंशाल्लाह मस्तूरात घरों में। ये बहुत ही अफजल बात रही। और एक बड़ी बात क्या है बोले तो हमारे इरफान भाई के भाई बादशाह भाई हैं, इसी तरह से साई हैं, हरी नसबी में अभी बोले गैर उर्दू दां होते हुए भी यानी तेलुगु तालिब इल्म होते हुए भी उर्दू की खिदमत में लगे हुए हैं। इनसे पहले बादशाह भाई हो, इनकी जो मीडिया की टीम है हमारे उर्दू प्रोग्राम की ऐसा उछाले कि जो है उर्दू यूनिवर्सिटी हैदराबाद से फ़ोन आया, कब बोले तो हम उर्दू डे मनाए थे
2017 में शायद बड़े पैमाने पर मनाए थे। तो उस वक्त में एक प्रोफेसर फ़ोन किए, अरे उर्दू डे अलामा इकबाल इतने बड़े पैमाने पर एक छोटे से शहर में मना रहे हैं, वो कैसा जो उनको मालूम पड़ा तो मीडिया की तरफ से। तो मैं मशकूर हूँ सभी का। वो भाई की जो है खसलत, भाई की खुशीसत जो है छोटे भाई में आ गई है हमारे इरफान भाई में। ये बहुत हम उर्दू टीचर्स जो है आप हमेशा जो है आपके ताउन करने के लिए तैयार हैं। और मैं భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా పట్నంలోని టెక్కే మార్కెట్ యార్డ్లో ఉన్న ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను జిల్లా కలెక్టర్ జి రాజ్కుమారి మంగళవారం ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో గోదాముల వద్ద ఏర్పాటు చేసిన నీళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి చేపట్టిన రక్షణ చర్యలు, భద్రత ప్రమాణాలు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఆమె సమగ్రంగా సమీక్షించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేసి తనిఖీలను అధికారికంగా నమోదు చేశారు. ఈవీఎంల భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, గోదాముల వద్ద నిధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు కొనసాగించాలని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డిఆర్ఓ రామ్ నాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ సత్య శ్రీనివాసులు, ఎలక్షన్ డీటీ మనోహర్ కలెక్టర్ వెంట ఉన్నారు. నంద్యాల గుడిపాడు గడ్డలో వెలిసిన అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిఐ సుధాకర్ రెడ్డి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు క్యూ లైన్లో వెళ్తూ స్వామివారిని దర్శించుకున్నారు. అయితే ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిఐ దగ్గర ఉండి పర్యవేక్షించారు. భక్తుల మధ్యలో ఉంటూ ఎవరికీ కూడా ఇబ్బంది తలెత్తకుండా పర్యవేక్షించారు. దేవాలయంలో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంటూ నామస్వరం పలికారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల గుడిపాటి గడ్డలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు సేవించడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. భక్తులందరికీ ముక్కోడి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మన నంద్యాల వంటవన్ పరిధిలోని గుడిపాడగడ్డలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ముక్కోడి ఏకాదశి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ మన యుఓ గారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగానే ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్స్ కానీ ఇతర ఏర్పాట్లు కానీ అన్ని ప్రాపర్గా ఉన్నాయి. దాదాపు మా జిల్లా ఎస్పీ సార్ మరియు ఏఎస్పీ మేడం యొక్క ఆదేశాలతో 100 మంది పోలీసు సిబ్బందితో ఇక్కడ బందోబస్తు అర్లీ మార్నింగ్ 3 గంటల నుండి బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరికీ కోరేది ఏమంటే ఈ దూరం నుండి వచ్చే వాళ్ళందరూ కొంచెం పార్కింగ్ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ పార్క్ చేసుకోవాలని చెప్పేసి, ఈ టెంపుల్ చుట్టుపక్కల ఓన్లీ నడుచుకుంటూ మాత్రమే రావాలని చెప్పేసి, ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకొని పోవాలని చెప్పేసి పోలీసు శాఖ తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని ఇంటి స్థలాల కోసం అర్జీలు పెట్టిన ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం వచ్చేంత వరకు సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో పోరాటం ఆగదని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్, సిపిఐ జిల్లా నాయకులు మురళీధర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాముడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు హరినాథ్, సిపిఐ పట్టణ సహాయక కార్యదర్శి లక్ష్మీదేవి, ఏఐటియుసి పట్న కార్యదర్శి డి శ్రీనివాసులు, మహిళా సమాఖ్య పట్న కార్యదర్శి సుశీలమ్మ, సిపిఐ పట్న నాయకులు ధనుంజయ్, ఏఐఎఫ్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు శశిధర్, మహిళా సమాఖ్య నాయకులు సరోజమ్మ, సలీమా తెలిపారు. అనంతరం సిపిఐ పట్న కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో సిపిఐ పట్న సమితి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ఇల్లు లేని వారిని గుర్తించి వారితో సచివాలయాల దగ్గర, ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర, కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాలు నిర్వహించి వారితో వ్యక్తిగత అర్జీలు ఇప్పించడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఇప్పటికీ సంవత్సరంన్నర దాటుతుంది. మరి ఇంతవరకు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమాత్రం కూడా నెరవేర్చడంలో ఘోరంగా విఫలం కావడం జరుగుతుంది.
ముఖ్యంగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి మరి నియోజకవర్గాలలో లేని ఇంటి స్థలాలను మరి ఇచ్చినారని చెప్పి ఆ ప్రభుత్వం పైన ఆరోపణ చేసి మేము మరి అనుకూలమైన స్థలాలలో మరి మెట్ట ప్రాంతాల్లో కాకుండా నివాస ప్రాంతాల్లో మరి గ్రామాల్లో 3 సెంట్లు పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి ఆ రోజు మభ్యపెట్టి ప్రజలను ఓట్లు వేపించుకొని అధికారంలోకి రావడం జరిగింది. మరి ఇప్పటికీ కాలయాపన చేస్తూ మరి క్యాబినెట్ మీటింగులు పెట్టుకుంటూ మరి ఏ మాత్రం కూడా ఇంటి స్థలాలను మరి ఇద్దో అద్దో అని చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి నంద్యాల పట్టణంలో మరి 3 విడతలుగా దాదాపు అంటే 4,000 మంది ఇల్లు లేని నిరుపేదలు ఇంటి స్థలాల కోసము తమ వ్యక్తిగత అర్జీలను మరి సచివాలయాల దగ్గర, ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర, కలెక్టర్ ఆఫీసుల దగ్గర మరి ఇవ్వడం జరిగింది. మరి ఇంతవరకు ఆ అర్జీలను పరిశీలన చేసిన పాపాన పోలేదు. మరి పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కూటమి ప్రభుత్వము. మరి ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామని చెప్పి కాలయాపన చేయడం ఇది సరైన పద్ధతి కాదు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము చెప్పిన ప్రకారము పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు మరి మరి హౌసింగ్ కు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి భారత వచ్చినప్పటి నుంచి నవంబర్ 18 తారీఖున సచివాలయంలో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మేము సంవత్సరం అవుతున్నా కూడా అప్లికేషన్లకు కానీ దాని సచివాలయంలోకి పోతే ఎవరే కానీ మాకు అప్లికేషన్లు ఎవరు ఇక్కడ ఇవ్వడం లేదు, మాకు ఆన్లైన్లో మెసేజ్ కూడా రావడం లేదు అంటున్నారు. కానీ చాలా మేము ఎన్నిసార్లు తిరిగాం సచివాలయం కానీ ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా పోవడం జరిగింది. దీని మీద మేము పెద్ద ఎత్తున కూడా ఇప్పుడే దీని మీద మేము పెద్ద ఎత్తున కూడా ధర్నా చేయాలనుకుంటున్నాము. లేని పక్షంలో అన్ని సంఘాలను కలుపుకొని కూడా ఇంటి స్థలాల కోసం ఎంత దూరమైనా సరే మేము పోయి దీని మీద ధర్నా చేయాలని నిర్ణయించుకుంటున్నాం. ఆలగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పాలసాగరం గ్రామంలో వకుల నది ఒడ్డున వెలిసిన శ్రీ తిమ్మప్ప స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం ఉదయం ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులు దర్శించుకోవడం జరిగింది. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంను పాలసాగరం గ్రామ పెద్దలు శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, శ్రీ ఎం సుజాతారెడ్డి, వారి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు వేద మంత్రాల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనంతరం భక్త జనాలందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బనగానపల్లిలో ఎట్టకేలకు ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటుకు ఆమోదముద్ర పడింది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారు. ఇదివరకే బనగానపల్లి రెవెన్యూ డివిజన్ చేసిన ప్రకటనకు ఆమోదం లభించింది. నియోజకవర్గంలోని బనగానపల్లి, ఆవుకు, గొలుగుమిట్ల, సంజమల, కోవెలకుంట్ల మండలాలు ఆర్డీఓ పరిధిలోకి రానుంది. ఇక మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చొరవతో స్థానికంగా రెవెన్యూ కార్యాలయం రావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో రెవెన్యూ డివిజన్ రావడంతో భూ సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. పాత తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ కార్యాలయంగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక పనులు వేగవంతం చేసి జనవరి నెలాఖరుకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కార్యాలయం నంద్యాల పట్టణంలోని నూనెపల్లి సమీపంలో 53 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న ఎంఆర్సీ భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని నంద్యాల మండల విద్యాశాఖాధికారి బ్రహ్మం నాయక్ తెలిపారు. జరుగుతున్న ఎంఆర్సీ భవన నిర్మాణ పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రహ్మం నాయక్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా స్థితిలావస్థలో ఉన్న ఎంఆర్సీ కార్యాలయం గురించి ఉన్నతాధికారులకు తెలపడంతో అధికారులు స్పందించి నూతన ఎంఆర్సీ భవనానికి 53 లక్షల నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. ఆ నిధులతో నిర్మాణ పనులు నాణ్యతగా వేగవంతం జరుగుతున్నాయన్నారు. అడుగడుగునా పరిశీలించారు. నూతన సీఎంఆర్ భవన నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎంఈఓ బ్రహ్మం నాయక్ తెలిపారు. అందరికీ నమస్కారము. నంద్యాల మండల రీసోర్స్ భవనం, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం దాదాపుగా 2012లో ఈ భవనాన్ని ఫస్ట్ నిర్మించారు. తర్వాత అది డెవలప్ అయ్యి మొత్తం లీక్ అయ్యి స్లాబ్ అంతా కూడా వర్షాకాలము చాలా ఇబ్బందిగా ఉండేది. అందువల్ల మా గవర్నమెంట్ వరకు తెలియజేయడం వల్ల ప్రభుత్వము విద్యాశాఖ డిఓ గారు అయితేనేమి, తర్వాత అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ అయితేనేమి, వీరందరి సహకారంతో మాకు
ఈ నూతన భవనం అనేది శాంక్షన్ కావడం అనేది జరిగింది. ఈ భవనాన్ని ఎంతో నాణ్యతతో కూడిన విధంగా మేము దగ్గరుండి ఈ భవనాన్ని చూసుకొని నీట్ గా తయారు చేయాలని కాంట్రాక్టర్ వారికి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చూస్తే చాలా భవనం పూర్తయ్యేంత వరకు కూడా పరిశీలిస్తూ మేము భవనాన్ని చక్కగా నిర్మించుకోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. అలాగే కాంట్రాక్టర్ వారికి కూడా తెలియజేశాము. ఇది అడిగి చెప్పడం జరిగింది. దాదాపు 50-60 అంటే లేదు సార్, 100 years వరకైనా ఉండేటట్టుగా మేము ఇక్కడ భవన నిర్మాణం చేస్తాము, ఇబ్బంది ఏం లేదు, చాలా క్వాలిటీ కడతామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము నెక్స్ట్ బడి విద్యా సంవత్సరము ప్రారంభ సమయానికి మేము ఈ భవనాన్ని ప్రారంభించి గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి చేత, అలాగే గౌరవ కలెక్టర్ మేడం గారి చేతుల ద్వారా కూడా మేము ఈ భవన నిర్మాణం అయిన తర్వాత ప్రారంభ సమయానికి ఈ భవన ఆరంభం అనేది చేయడం అనేది జరుగుతుందని మీకు అందరికీ తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. నంద్యాల పట్టణంలో నామ స్వరంతో మారుమోగిన వైకుంఠ ఏకాదశి వేడుకలు. పలు ఆలయాల్లో ఘనంగా ప్రత్యేక పూజలు, పొట్టెత్తిన భక్తులు. నంద్యాల సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో మహాసభలను జయప్రదం చేద్దాం. బైక్ ర్యాలీ నిర్వహించేసి సిఐటియు నాయకులు. నంద్యాల పేదల ఆకలి తీర్చేందుకే శ్రీ విశాలాక్షి పథకం. పేద ప్రజల ఆకలి తీర్చే ఆపద్ బంధువుడు గోళ్ల రాజేష్. రూపాయికే వెజిటేబుల్ పలావ్ కర్రీ పథకం ప్రారంభం. నంద్యాల పట్టణంలో నషాస 2026 సంవత్సర ఉర్దూ క్యాలెండర్ ఆవిష్కరించిన ఉర్దూ సాహిత్య ప్రియులు సయ్యద్ సలముల్లా హఫీజ్ జమూన్ మౌలానా. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీ. మార్కెట్ యార్డ్లో ఈవీఎం గోదాములను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమారి గనియా. నంద్యాలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలు ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు. సిఎస్సి డాక్టర్ రెడ్డి. నంద్యాల పట్టణంలోని నిరుపేదలకు ఇంటి స్థలాలు వచ్చేంత వరకు పోరాటం మాటలు. సిపిఐ నాయకులు డిమాండ్. ఆలగడ్డ పాలసాగరంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి. శ్రీ వెంకటేశ్వర స్వామికి కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం. స్వామివారిని దర్శించుకున్న భక్తులు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో బనగానపల్లిలో ఎట్టకేలకి ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటుకు ఆమోదముద్ర. నంద్యాలలో వేగవంతంగా ఎంఆర్సీ భవన నిర్మాణ పనులు. నాణ్యతతో భవన నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ. జిల్లా విద్యాశాఖ అధికారి ఎంఈఓ బ్రహ్మనాయక్. For more updates, keep watching.